Let's start with upma. Mummy, చాలా చల్లగా అయిపోయింది అండ్ గట్టి కూడా అయిపోయింది. So that's all for lunch. Almost. Hey guys, welcome back to my channel Shravani Arikatla. Hope you guys are doing well and good. So ee video aithe nenu koncham different ga try chesi Zepto cafe gurinchi almost andariki telise untundi. Adi ee madhyalo baga trend ayindi kada. Nenaithe ee video lo morning breakfast nunchi night dinner varaku em tinnano chupistanu. Price range entalo unnayi and pettina price ki quantity and taste baane untunda and delivery kuda 10 minutes annaru. Nijamena kada ivanni chuseddamu ee video lo. Let's start with the breakfast. Cutlery, charu, tissues, spoons. Next, Maggi, upma. Let's start with upma. Okay. ఉప్మా ఇంట్లో చేస్తే తినము కానీ ఆర్డర్ అయితే చేసుకుంటాం. వావ్, జీడిపప్పులు కూడా వచ్చాయి, కొరియాండర్ కూడా. నౌ లెట్స్ టేస్ట్ దిస్. బాగుందబ్బా. లైక్ కొంచెం బాగానే ఉంది, స్పైసీగా. It was good. మంచి హాట్గా రం. నెక్స్ట్ బటర్ మ్యాగీ. ఉప్మా అయితే హిట్, బాగుంది టేస్ట్. సో ఆబ్వియస్లీ మ్యాగీ కాబట్టి బాగానే ఉంటుంది. నో కంప్లైంట్స్. సో టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది, డిఫరెంట్గా. టేస్ట్ చాలా బాగా వస్తుంది. యమ్. యమ్ యమ్. ఉప్మా అండ్ మ్యాగీ ఈజ్ అ సూపర్ హిట్. అంటే నాకు చాలా బాగా నచ్చినాయి. ఇంట్లో చేస్తే తినాం కానీ బట్ ఇట్స్ గుడ్. అండ్ ఇది చిల్లీ చీజ్ టోస్ట్ ఆర్డర్ చేసా. వావ్, క్వాంటిటీ కూడా బాగానే ఉంది, మరీ టూ కాస్ట్లీ అయితే లేవు, బాగా వచ్చింది. నైస్. లెట్స్ టేస్ట్. నైస్ నో. అన్నీ వెజ్ ఆర్డర్ చేసా, నాన్ వెజ్ కూడా ట్రై చేద్దాం. లెట్స్ బ్రేక్ దిస్. మంచిగానే ఉంది బ్రెడ్ కూడా. ఇట్స్ గుడ్. మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి అండ్ ఆల్సో కొంచెం స్పైస్ కూడా ఉంది. డెఫినెట్లీ ట్రై. యమ్. ఇట్స్ టైమ్ ఫర్ లంచ్ అండ్ లంచ్లో ఏమేమి ట్రై చేశానో చూడండి. సో లంచ్ ఏమేమి ఆర్డర్ చేశానో చూపిస్తాను. స్టార్టింగ్ విత్ కింద పెట్టేస్తారు. స్టార్టింగ్ విత్ దిస్. నాకు తెలిసి నేను పీచ్ ఐస్ టీ అయితే ఆర్డర్ చేసా. క్వాంటిటీ చాలా వచ్చింది. దిస్ వాజ్ జస్ట్ ఫర్ 39 అండ్ ఐ గెస్ 39 or 49 చూసి చెప్తా, కానీ క్వాంటిటీ బాగా వచ్చింది. నైస్. సో నెక్స్ట్ ఇది చికెన్ మీట్ బాల్ పావ్. నెక్స్ట్ ఇదేంటి, పన్నీర్ టిక్కా మసాలా. క్వాంటిటీ అయితే చాలా తక్కువ వచ్చింది అనిపిస్తుంది.
చూడడానికి అయితే చాలా యమ్మీగా ఉంది అండ్ స్మెల్ కూడా క్రేజీ వస్తుంది అసలు. అండ్ దీనికి కాంబినేషన్గా నేను రోటీ చపాతీ అయితే ఆర్డర్ చేశాను, వీట్ చపాతీ. యాక్చువల్లీ కాంబో చోలే కుల్చే కాంబో ఆర్డర్ చేద్దామని చూస్తే లాస్ట్కి అది అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. సో పన్నీర్ అండ్ రోటీ ఆర్డర్ చేద్దాం, సపరేట్గా ఆర్డర్ చేద్దామని ఇలా చేసా. విల్ ఓపెన్ దిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ చికెన్ మీట్ బాల్స్ అయితే ఆర్డర్ చేశాను. మార్నింగ్ అంతా లైక్ వెజ్ అయిపోయింది కదా, సో ఆఫ్టర్నూన్ నాన్ వెజ్ ట్రై చేద్దామని ఇదైతే ఆర్డర్ చేసా. అండ్ నెక్స్ట్ వచ్చి కట్లరీ స్ట్రా ఇచ్చారు అండ్ సమ్ స్పూన్స్, టిష్యూస్. నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ దిస్ స్టీమ్డ్ పిజ్జా బౌల్. దీనికి అది వేయలేదు బట్ ఓకే. ఉంది, లెట్స్ సీ ఎలా ఉంటుందో. టేస్ట్ దిస్. చూడడానికి అయితే చాలా టెండర్గా ఉంది. లెట్స్ సీ హౌ ఇట్ టేస్ట్. సో గుడ్. నేను చాలా ప్లెయిన్గా ఉంటాను బట్ చాలా బాగుంది. మటన్ కీమా బాల్స్ లానే ఉన్నాయి సేమ్. అండ్ దీని ప్రైస్ అయితే 49 రూపీస్. 49 రూపీస్కి మంచి క్వాంటిటీ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ లైక్ 3, 4, 5, 6, 7, 8 పీసెస్ వచ్చాయి 49కి. ఇట్స్ గుడ్ డీల్. బాగుంది టేస్ట్ కూడా. సో నెక్స్ట్ అయితే నేను స్టీమ్డ్ వెజ్ పిజ్జా బావ్ అయితే ఆర్డర్ చేశాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 69. సో క్వాంటిటీ అయితే 2, అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు 2 అని చెప్పి. అండ్ సైజ్ కూడా లైక్ ఇట్స్ గుడ్, బాగుంది. లెట్స్ ట్రై దిస్. అండ్ దీనికి ఒక సాస్ కూడా ఇచ్చారు, మోమో సాస్ కూడా ఇచ్చారు. లెట్స్ ట్రై దిస్. దీంతో ట్రై చేద్దాం. నాన్ వెజ్ దీని లోపల అయితే ఇలా స్టఫింగ్ ఉంది, స్మూత్గా ఉంది పన్ కూడా. లెట్స్ ట్రై విత్ సాస్ ట్రై చేద్దాం. ఇట్స్ ఓకే. మరీ గ్రేట్ ఏం లేదు, మరీ టూ బ్యాడ్ అని కూడా చెప్పాను, బట్ ఇట్స్ లైక్ ఓకే. దీని లోపల కొన్ని వెజీస్ స్టఫ్ అయితే ఉన్నాయి, లైక్ స్వీట్ కార్న్ అండ్ కొన్ని ఆనియన్స్ ఇలాంటివి అయితే ఉన్నాయి స్టఫ్ అయితే. అండ్ దిస్ ఇస్ వెరీ స్మూత్. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ చికెన్ మీట్ బాల్ పావ్ అయితే ట్రై చేస్తున్నా. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 49 రూపీస్. క్వాంటిటీ ఈజ్ గుడ్. అండ్ దీంట్లో కూడా మనకి 5 మీట్ బాల్స్ అయితే ఇచ్చారు, 6 సారీ. అండ్ మంచి గ్రీన్ చట్నీ అండ్ ఆల్సో మైనీస్ అనుకుంటా, ఇది రెడ్ వన్ అయితే, ఆనియన్స్. గుడ్. లెట్ మీ ట్రై దిస్. టేస్ట్ ఇస్ సో గుడ్. చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే డెఫినెట్గా ట్రై చేయాలి. క్వాంటిటీ బాగుంది, మీట్ బాల్స్ కూడా 6 ఇచ్చారు. అండ్ ద టేస్ట్ ఈజ్ ఆల్సో సో గుడ్. స్పైస్ లేదు బట్ టూ యమ్. సో ఐ ఆర్డర్ దిస్ లైక్ పీచ్ ఐస్ టీ. ఇది 39 రూపీస్కి ఇంత క్వాంటిటీ వచ్చింది. ఇట్స్ గ్రేట్. కానీ టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. టేస్ట్ అయితే చేద్దాం. ఓకే, ఫస్ట్
ఓకే అది రావట్లేదు. లెట్ మీ టేస్ట్. ఇలానే రాసేది. ఇట్స్ నాట్ బ్యాడ్. Straw, eco-friendly straw. టీ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. పీచ్ ఫ్లేవర్ అయితే నాకేం రావట్లేదు, బట్ ఇట్స్ గుడ్, నాట్ బ్యాడ్ అండ్ నాట్ గ్రేట్ యాక్చువల్లీ, బట్ ఇట్స్ ఓకే ఓకే రిఫ్రెషింగ్గానే ఉంది. మేబీ రాంగ్ టైమింగ్ అనుకుంటా, ఈ టైంలో పీచ్ టీ ఈజ్ నాట్ అ గుడ్ ఐడియా ఐ ఫీల్, బట్ ఇట్స్ గుడ్. ఈవినింగ్ టైంలో అయితే ఇట్స్ నైస్. 5 wheat rotis అయితే ఆర్డర్ చేశాను అండ్ దిస్ కాస్టెడ్ అరౌండ్ లైక్ 49 రూపీస్. కాంబో చూసాను కానీ అవైలబుల్లో లేకుండే, సో అందుకనే ఇలా సపరేట్గా ఆర్డర్ చేశాను. సో రోటీస్ నైస్, గుడ్ సైజ్. అండ్ దీనిలోకి విల్ హ్యావ్ దిస్ పన్నీర్ కర్రీ. నాకు ఈ క్వాంటిటీ కొంచెం తక్కువ అనిపిస్తుంది, అంటే ఇట్ కాస్టెడ్ 129 రూపీస్ దీని ప్రైస్ అయితే, బట్ ఓకే పన్నీర్ పీసెస్ అయితే ఉన్నాయి. ఓకే ఓకే ఉంది, కొంచెం స్వీట్గా ఉంది ఎక్కువ, అండ్ పన్నీర్ కూడా కొంచెం హార్డ్గా ఉంది, బట్ ఇట్స్ ఓకే ఓకే. మరీ సూపర్ ఉందని అయితే నేను చెప్పాను, అండ్ మరీ అంత బ్యాడ్గా కూడా లేదు, బట్ స్వీట్గా ఉంది చాలా. అండ్ పన్నీర్ కూడా కొంచెం హార్డ్గా ఉంది. ఐ డోంట్ నో మీకు కనిపిస్తుందా లేదా, చాలా హార్డ్గా ఉంది. ఏ మస్ట్ అయితే నేను అసలు చెప్పను. యా, సో దట్స్ ఆల్ ఫర్ లంచ్. నేనైతే బాగానే ఐటమ్స్ ట్రై చేశాను అండ్ కొన్ని వేరేవి కూడా ట్రై చేద్దాం అనుకునేసరికి అన్అవైలబుల్ అని చూపించాయి, నోటిఫై అని చెప్పి. సో కొన్ని అయితే ట్రై చేయలేకపోయాను. మేబీ ఈవినింగ్కి అవైలబుల్లో ఉంటే ట్రై అయితే చేస్తాను డిన్నర్కి. సో డిన్నర్ కొంచెం డిఫరెంట్గా ఏమైనా ట్రై చేద్దాము ఇఫ్ పాసిబుల్, అంటే అవి ఉంటే డెఫినెట్గా వేరేవి కూడా చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఏవైతే తిన్నానో ఆల్మోస్ట్ అన్నీ బాగున్నాయి, కానీ పన్నీర్ ఒకటే నాకు అంతగా నచ్చలేదు. అండ్ మిగతా అన్నీ కూడా లైక్ పెట్టిన ప్రైస్కి క్వాంటిటీ బాగా వచ్చింది అండ్ టేస్ట్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. అండ్ డెలివరీ కూడా నాకు వితిన్ 15 minutesలో అయిపోయింది. సో యా, లెట్స్ సీ యూ ఆల్ ఇన్ డిన్నర్. డిన్నర్లో ఏమేమి ట్రై చేశానో చూసేసేయండి. ఇట్స్ డిన్నర్ టైమ్. సో ఏమేమి ఆర్డర్ చేశానో చూపిస్తాను మీకు. లెట్స్ ఓపెన్. యాక్చువల్లీ స్నాక్స్ది కూడా చేద్దాం అనుకున్నా, కానీ ఏది చూసినా కానీ నోటిఫై అని చూపిస్తుంది. సో అందుకనే ఇంకా డైరెక్ట్ డిన్నర్ ఆర్డర్ చేశాను. అండ్ దీంట్లో కూడా కొన్ని డిన్నర్కి చేసేదానిలా లేవు, బట్ ఏం చేస్తాం, ఏది చూసినా అవుట్ ఆఫ్ స్టాకే ఉన్నాయి. ఓ ఒక్కొక్కటి తీసేస్తా. వెజ్ తందూరి మోమోస్ ప్యాకింగ్ బాగుంది. సో నెక్స్ట్ బేల్పూరి ఆర్డర్ చేసా. కొంచెం వెట్గా వస్తుంది అనుకున్నా, కానీ మురుగురాలు వచ్చాయి. ఐ డోంట్ నో, ఇలా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. టేస్ట్ ఎలా ఉంది. నెక్స్ట్ ఓ నైస్,
మఫిన్ ఆర్డర్ చేసా. ఐ ఆర్డర్ దిస్ మార్గరిటా పిజ్జా. పిజ్జాస్లో చికెన్ పిజ్జా ఆర్డర్ చేద్దాం అనుకున్నా, కానీ అది కూడా అవుట్ ఆఫ్ స్టాక్. సో వెజ్ అని కాదు, అసలు పిజ్జాస్లో ఓన్లీ ఇది ఒక్క ఆప్షన్ మాత్రమే ఉంది, ఇంకే ఆప్షన్ లేదు. సో ఇది ఒక్కటే ఆర్డర్ చేశాను. దిస్ ఇస్ స్ట్రాబెరీ షేక్. బాగుంది బాటిల్, క్యూట్గా. క్వాంటిటీ ఈజ్ ఆల్సో గుడ్. కట్లరీ, ఇది దేనికో మరి, మేబీ బేల్పూరికి అనుకుంటా. విత్ పిజ్జా, మార్గరిటా పిజ్జా, అండ్ దీని ప్రైస్ వచ్చేసి 115 రూపీస్. క్వాంటిటీ ఎంత ఉందో చూద్దాం. ప్యాకేజింగ్ అయితే అన్నిటికీ చాలా బాగా చేశారు, స్టాండర్డ్గా. నైస్. క్వాంటిటీ కూడా బాగానే ఉంది 115కి. టేస్ట్ ఎలా ఉంటుందో లెట్స్ టేస్ట్. యాక్చువల్లీ ఈ ఆర్డర్ కొంచెం లేట్ అయింది అండ్ పిజ్జా కూడా చాలా చల్లగా అయిపోయింది. ఇట్స్ ఓకే, కొంచెం ట్యాంగీగా ఉంది, బట్ ఇట్స్ గుడ్. వేడిగా అంటే ఇంకా బాగుంటుంది, బట్ చల్లగా అయిపోయింది. సీజనింగ్స్ ట్రై చేద్దాం. ఇది యాక్చువల్లీ మళ్ళీ ఓవెన్లో పెట్టాలి. చాలా చల్లగా అయిపోయింది అండ్ గట్టిగా కూడా అయిపోయింది. చీజ్ సీజనింగ్తో ఇంకా బాగుంది, ఇట్స్ గుడ్. సో దీని ప్రైస్ వచ్చేసి 103 రూపీస్. యాక్చువల్లీ ఇంకా కొంచెం ఎక్కువ ఉండాలి, ఒక 10 రూపీస్ ఏమో ఆఫ్ వచ్చింది, ఐ డోంట్ నో ఎందుకో మరి. సో లెట్స్ టేస్ట్. చూడడానికి అయితే చాలా యమ్మీగా అనిపిస్తుంది కదా. టేస్ట్ అయితే చేద్దాం. ఇది కూడా సేమ్ ట్యాంగీగా ఉంది. అండ్ దీని లోపల స్టఫింగ్ చూసారా, ఆలు స్టఫింగ్ ఉంది అనుకుంటా. అండ్ నాకు ఇది మోమోస్ లాగా అనిపించట్లేదు, టిక్కీస్ లాగా ఉన్నాయి. ఆలు టిక్కీస్ లాగానే టేస్ట్ ఉంది. ఇట్స్ గుడ్, స్పైసీగా ఉంది అండ్ టేస్ట్ కూడా బాగానే ఉంది. దీంట్లో అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి, కనిపిస్తున్నాయా? స్వీట్ కార్న్, ఆలు, క్యారెట్స్, ఆనియన్స్. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ స్ట్రాబెరీ షేక్. ఇది నేనైతే తాగలేదు, ఇంతే క్వాంటిటీ వచ్చింది. అండ్ దీని ప్రైస్ అయితే 103 రూపీస్, సారీ 97 రూపీస్. సారీ, బాటిల్ భలే ఉంది, అంటే ట్రావెలింగ్ ఎప్పుడైనా రీయూజ్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ కానీ ఇట్స్ ఓకే, చేస్తాం కదా. లెట్స్ టేస్ట్. సేమ్ స్ట్రాబెరీ ఐస్ క్రీమీ జ్యూస్లా చేసి తాగుతున్నట్టే ఉంది, అంటే అదే అనుకోండి, బట్ ఇట్స్ గుడ్, యమ్మీ. నెక్స్ట్ బేల్పూరి ఆర్డర్ చేసా. అంటే నాకు ఆప్షన్స్ ఎక్కువ లేవు, సో ఉన్న దాంట్లో ఏదో ఒకటి అని చెప్పి ఇదైతే ఆర్డర్ చేశాను. అండ్ ఇది ఇలా డ్రైగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ దీంతో పాటు ఇదైతే ఇచ్చారు. అంటే నేను దీనికే అని అనుకుంటున్నాను నేనైతే. సో ఇది మిక్స్ చేసి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. సో దీని ప్రైస్ వచ్చేసి 63 రూపీస్.
క్వాంటిటీ కూడా బాగానే ఉంది. మసాలా బేల్ లాగా ఇచ్చారు. సో దీంట్లోకి అయితే వేసి మిక్స్ చేద్దాం. లైక్ గ్రీన్ చట్నీలో కొన్ని వెజిటేబుల్స్ లైక్ ఆనియన్స్, టమాటోస్ అయితే వేశారు. ఓకే, దీన్ని మిక్స్ చేద్దాం. ఇంత కొంచెం ఎక్కడ సరిపోతుందో నాకు తెలీదు, కానీ దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. మిక్స్ అయితే వేసేసాను. లెట్స్ ట్రై. సో టేస్టీ. చాలా బాగుంది. ₹63 అయితే ఇది వర్త్. సీరియస్గా టేస్ట్ అయితే చాలా బాగుంది. లెట్స్ ట్రై విత్ దిస్. యమ్మీ. చాకో చిప్ మఫిన్ అయితే ట్రై చేస్తున్నా. అంటే డెజర్ట్ కాదు, బట్ సంథింగ్ ఇన్ స్వీట్. అండ్ దీని క్వాంటిటీ కూడా ఇట్స్ గుడ్. ఇంత ఎక్స్పెక్ట్ చేయాలి, ఏదో ఇంత చిన్న సైజ్ వస్తుందని అనుకున్నా, బట్ క్వాంటిటీ ఈజ్ గుడ్. మంచి చాకో చిప్స్. యమ్. అండ్ ఇట్స్ వెజ్, ఎగ్లెస్ ఇది. సో లెట్స్ ట్రై. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ₹55. Looks so yum. Let's try. So moist. It's good. So soft. చాలా గట్టిగా. అండ్ మరీ అంత స్వీట్గా అయితే లేదు. సో నార్మల్. కమింగ్ టు ద రివ్యూ, నేనైతే డెఫినెట్గా 5 on 5 ఇస్తాను. అండ్ ఫుడీస్ లైక్ మీ, లేజీ పీపుల్ లైక్ మీ, అండ్ ఆల్సో స్టూడెంట్స్ నాట్ లైక్ మీ, సో వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే అఫోర్డబుల్ ప్రైజెస్లో మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద టేస్ట్, ఇట్ ఈస్ సో గుడ్. మనం పెట్టిన దానికి డెఫినెట్గా వర్త్ అనే చెప్పచ్చు. అండ్ కమింగ్ టు ద ప్యాకేజ్, స్పిల్ అవ్వకుండా మంచి స్టాండర్డ్ క్వాలిటీ అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ టైమింగ్స్ వచ్చేసి లైక్ 10 minutesలో డెలివరీ అన్నారు, కానీ 10 minutesలో అయితే రాదు. 15 to 25 minutes టైం అయితే తీసుకుంటుంది. బికాస్ మనం మల్టిపుల్ థింగ్స్ అయితే ఆర్డర్ చేస్తాం కాబట్టి. అండ్ మనం ఆర్డర్ చేసే దాన్ని బట్టి కూడా టైమింగ్ అనేది డిపెండ్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో లొకేషన్. అండ్ ముందే ఎక్స్పెక్టేషన్స్తో అది చేస్తా అని కాదు, ఫస్ట్ ఏది ఉందో మొత్తం ఒకసారి చూసి దాని తర్వాత ఆర్డర్ చేసుకోండి. బికాజ్ నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్తో చూసి అన్నీ యాడ్ చేసిన తర్వాత డెలివరీ అయితే లేదు అని చెప్పేసి వచ్చింది. సో మీరు కూడా అదైతే చూసుకోండి. That's all for today's vlog, guys. Thanks for watching my videos. If you like my videos, please do like, share and subscribe to my channel. And don't forget to hit the bell icon. And మీరు ఇంకా కొత్తగా చూస్తున్నారు నా ఛానల్ని అంటే డెఫినెట్గా లైక్ అయితే చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకైతే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఆల్సో షార్ట్స్ అయితే వస్తూ ఉంటాయి. And that's all, guys. Bye bye. See you in the next vlog.